8.5 కిలోమీటర్ల పొడవు 14,700 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ద్రాక్ష తోట ఇది. నమస్తే ఇండియా, నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్రాక్ష తోట చరిత్ర గురించి, అందులో దొరికే వైన్ గురించి తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జర్మనీలోని ఎస్లింగన్ నెక్కర్ అనే ప్రాంతంలో ఉన్నాం. నెక్కర్ అంటే జర్మనీలో నదీ ప్రవాహపు ఒడ్డు అని. ఇది ఎస్లింగన్ మెయిన్ స్టేషన్. ఇక్కడి నుంచి ఏదో కనిపిస్తుంది, అదే మనం వెళ్ళాల్సిన తోట. స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ద్రాక్ష తోటలు పర్వత ప్రాంతాలు, నదీ తీరాలు, కొండ చర్యలలో విస్తరించి ఉంటుంది. కాబట్టి చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా ఒక కొండ చర్యల్లో విస్తరించి ఉన్న ద్రాక్ష తోటే. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే చిన్న చెట్లు కూడా నాటినారు. ఈ బ్లూ కలర్లో ఉన్నవి మొత్తం చిన్న చెట్లు తీగలేసి ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ క్రాప్కి ఏమో వస్తాయి ఇవి. ఇక్కడ ప్రధానంగా రైజ్లింగ్ అనే ద్రాక్ష పళ్ళను పండిస్తారు. వీటి నుంచి తయారు చేసిన వైన్ వరల్డ్ ఫేమస్. ఇక్కడి నుంచి సిటీ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. టైం దాదాపు 5:30 అయింది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఆ కిరణాలతో ఇంకొంచెం అందం అయితే యాడ్ అయింది. ముందు సిటీ చూడండి ఎట్లా ఉండేదో. సో నెక్కర్ అని చెప్పాను కదా, నెక్కర్ అంటే నది ఒడ్డు అని. ఇదే ఆ నది. ఇక్కడ కొంచెం ఫోటోల్లో క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఫ్యాక్టరీ కూడా ఉండేది ముందు. అక్కడ కనిపిస్తుంది, అదే మనకి ఆ కొండ. అప్పట్లోంచి ద్రాక్ష తోట అయితే ఉంది. ఇది 17th సెంచురీ నుంచి ఉందంటండి ఈ ద్రాక్ష తోట. మనం ఎస్లింగన్ ఇంతవరకు చూసాం కదా మెయిన్ స్టేషన్. సో అదే ఇది క్లీన్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా జర్మనీలో ఉంది, బట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనము ఆ క్యూఆర్ కోడ్ ద్వారా. చుట్టుపక్కల ప్రజలు సాధారణంగా ఫ్యామిలీస్తో ఈ కొండపైకి సైక్లింగ్ ద్వారా వస్తుంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ షాప్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఈ షాప్లో ఫ్రెష్ వైన్ అయితే దొరుకుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎస్లింగన్ వైన్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్కి కావాల్సిన ద్రాక్ష మొత్తం ఈ తోటలోంచి తీసుకుంటారు. ఈ తోట కేవలం ఫార్మింగ్కే కాదు, పర్యాటకుల కోసం కూడా. అందుకే వాళ్ళు నడవడానికి లేదా కార్లలో వచ్చిన, సైకిల్స్లో వచ్చిన రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి సిటీ వ్యూ మీకు ఇంతవరకు చూపించినట్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ కాయలు కొంచెం టేస్ట్ చేద్దాము. వైట్వి చాలా బాగున్నాయి, అలాగే బ్లాక్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా కెమికల్స్ లేకుండా రాగా తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా. జర్మనీలో దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా ఈ ద్రాక్ష పళ్ళను అయితే సాగు చేస్తారు. అందులో ఇదే పెద్దది. ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ బ్యారెల్ కూడా హైడెల్బర్గ్ అనే ప్రాంతంలో ఈ జర్మనీలోనే ఉంది. సో దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత వెళ్ళి చూడండి. ఇంతకన్నా ఎక్కువ తిన్నామంటే తోటలు చూసినారంటే తరిం కొడతారు. 8.5 కిలోమీటర్ల పొడవున్న ఈ తోట మొత్తం చూడాలంటే మనం ట్రైన్లోంచి చూడొచ్చు. ఎందుకంటే ట్రైన్ కొండను ఆనుకునే ప్రయాణిస్తుంది. చూశారు కదండి, 4,700 ఎకరాల్లో ఉన్న ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ద్రాక్ష తోటని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.